4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేల నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం కదా, మెలకువగలిగి ప్రధాన అంశం మెలకువగలిగి ఉండుడి అనేది మన అంశం. దాంట్లో అంశాలు అన్నమాట. ఏంటి? మెలకువగలిగి ప్రార్థన చేయడి, అది రెండవది శోధనలో పడకుండా ప్రార్థన చేయుడి. అంశాలు. ప్రధాన అంశము మెలకువగా ఉండుడి, దాంట్లో మెలకువగలిగి ప్రార్థన చేయుడి, శోధనలో పడకుండా ప్రార్థన చేయుడి. తర్వాత శోధనలను ఎలా జయించాలి అనే దగ్గర ఉన్నాం. హల్లెలూయా. శోధనలు ఎలా జయించాలి అది మనము గత వారంలో కూడా తెలుసుకున్నాం కదా. అది ఉపవాస ప్రార్థన ద్వారా శోధనలు మనము జయించగలుగుతామని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు తన యొక్క రాజ్య సువార్తను లేక దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందు ఆయన 40 రాత్రింబవళ్ళు ఉపవాసముండి సాతాన్ని జయించి తర్వాత ఆయన దేవుని రాజ్య సువార్తను చాటిస్తూ బయలుదేరాడని మనం తెలుసుకున్నాం. దానికి మనము 3 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏంటి? యేసు ప్రభు బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు, 40 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేసి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి భయంకరమైన శోధనలు వచ్చినా సరే
ఆ శోధకుడైన అపవాదిని ఆ, ఎదిరించి నిలవడానికి, జయించడానికి మనం కూడా ఇదే క్రమాన్ని పాటించాలి. ఏం చేయాలి? మొదట బాప్తీసం పొందాలి. తర్వాత దేవుడిచ్చే గిఫ్ట్ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. తర్వాత ఉపవాసము ఉండాలి. హల్లెలూయా. అప్పుడే శోధకుడైనటువంటి సైతాన్ ఎన్ని శోధనలు తెచ్చినా సరే మనము ఓడిపోము. మన ఎదుట వాడే ఓడిపోయి పారిపోతాడు అన్నమాట. అంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు యేసు ప్రభువుని 40 రాత్రింబవలు ఉపవాసం చేసిన తర్వాత ఎలాగూ సైతాను శోధించాడో ఆ విషయాలు క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. చూడండి, 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు అంటే అపవాది, సైతాన్, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. ఇది మొదట వాడు శోధించినటువంటిది అన్నమాట. ఏమంటున్నాడు? బాగా ప్రభు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు, తర్వాత ఆకలి కొన్నాడు. మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి లేకుండా ఎంతమంది ఉన్నారా? చేతి చూడొచ్చా? అంటే ఉపవాసం ముగించిన తర్వాతనే ఆకలేస్తుంది, అంతే. ఏంటి చెప్పండి? ఉపవాసం ముగించిన తర్వాతనే ఆకలేస్తుంది. మనం 3:30 దాకా అనుకున్నాం కదా, 3:30 తర్వాతనే ఆకలేస్తుంది అనమాట. హలో, ఎంతమందికి అలాగో నేను చెప్పండి. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లో ఉండేది. ప్రభు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండాలనుకున్నాడు, అయిపోయింది, వెంటనే ఆకలేసింది. మనం కూడా అంతే. మనం ఏం భయపడాల్సిన అక్కర్లే. ఇలా ఇన్ని గంటలు ఉపవాసం ఉండాలి, ఇన్ని పూటలు ఉపవాసం ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో ఆకలి లేకుండా చేస్తాడు. ప్రార్థన మీద, దేవుని సన్నిధి మీద, ఆత్మ మీద, ప్రార్థన విజ్ఞాపనల మీద, వాక్యం మీద ఆకలి కలిగజేస్తాడు ఆ ఉపవాస సమయంలో. తర్వాతనే శరీర ఆకలి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఉండలేనేమో అనుకుంటారు. అలా అనుకోబాకండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే కదా బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. అలాగే మనల్ని కూడా బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు ఆకలి కొన్నాడు. అక్కడ ఎన్నో అరణ్యంలో కదా చెట్లు, దేవుడు సృష్టికర్త కదా, ఆయన తయారు చేసుకొని సృష్టించుకొని ఆయన తినగలడు. కానీ ఇప్పుడు సైతాన్ ఏమంటున్నాడు? ఆకలి కొన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలయ్యేటట్టు ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి మాటిని ఆజ్ఞాపించాలి? సైతాన్ మాటిని ఆజ్ఞాపించాలన్నమాట. కానీ ఎవరి మాట తీసుకొని ఈ లోకంలో సమస్తం చేయడానికి వచ్చాడు యేసయ్య? తండ్రి మాట. ఇప్పుడు సైతాను చూసారా, యేసు ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఈ రాళ్ళను రొట్టెలగినట్టుగా ఆజ్ఞాపించు, చేసుకొని తిను అని. తర్వాత నువ్వు దేవుని కుమారుడు అయితే అనేటటువంటి మాట వాడు ఎప్పుడు ఒక సందేహాన్ని కలిగజేస్తాడు మనల్ని శోధించేటప్పుడు. అప్పుడే మనము అది సైతాను శోధన అని చెప్పి వెంటనే కనిపెట్టి మనం వాడిని ఎదుర్కోవాలన్నమాట. ఎన్నో కాపురాలంతా నాశనం అయ్యేది ఇక్కడనే. కాబట్టి ఎవ్వరు కూడా వాడికి చోటు ఇవ్వకూడదు. నువ్వు పరిశుద్ధురాలువేనా? నేను పరిశుద్ధురాలని. నువ్వు నీతిమంతుడివేనా? నేను నీతిమంతుడినే. నువ్వు యథార్థవంతుడివేనా? యథార్థవంతుడినే. హల్లెలూయా. అర్థమైందా? అలాగ మనం నిలబడాలన్నమాట. కానీ వాడు డౌట్ క్రియేట్ చేస్తాడు, సందేహాన్ని కలుగజేస్తాడు. ఈ సందేహాలన్నీ వాడి యొక్క భయంకరమైన శోధన. అవ్వను పడగొట్టింది కూడా ఎట్లా? అవ్వని ఏదైనా తోట అవ్వను పడగొట్టింది కూడా అలాగనే. ఏమని? ఇది నిజమా, ఇది నిజమా అని సందేహం పెట్టాడు.
కాబట్టి అనేక విధాలుగా వాడు మన జీవితాల్లో సందేహపెడతాడు. మన కుటుంబాలకు అవసరమైన ఒక ఆలోచన చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, వినండి. మన ఇండ్లకు కొంతమంది ఏదైనా అవసరతల కోసం వస్తారనమాట. అంటే పప్పు కనో, ఉప్పు కనో, నుప్పు కనో. అంటే ఇంతకుముందు అంటే మనం పొయ్యిలు ఉండేవి కాబట్టి నుప్పులకు వచ్చేవాళ్ళనమాట. వచ్చి వాళ్ళ అవసరత చెప్పక ముందు మనకు భలే సందేహాలు కలిగజేస్తారనమాట. అంటే ఆ స్త్రీ కాడకు, ఆ ఇంటి ఇల్లాల కాడికి వచ్చి అవన్నీ పొందుకోపోవడానికి మాటల్లో ఉండి ఏమంటే, నీ భర్త మొన్న అల్లాడ ఆ వీధిలో ఉన్నాడే అని చెప్తారనమాట. ఏం చెప్తారు? నీ భర్త పలాని ఇంటి దగ్గర ఉన్నాడు, పలాని వీధిలో ఉన్నాడే, పలాని చోట్ల ఉన్నాడు. అంటే ఇంకా ఆ యొక్క ఇల్లాల హృదయంలో ఎంతో భయంకరమైన సందేహము క్రియేట్ చేస్తారనమాట, బాధ. అలాంటప్పుడు మనము చాలా జాగ్రత్త కలగాల. వెంటనే చాలాసార్లు చెప్పాను నేను, ఆ కుటుంబాల క్షేమం కొరకు వెంటనే దాన్ని ఎట్లా ఎదిరించాలంటే, నువ్వేం కావాలని వచ్చావో అది చూసుకొని పో. నా భర్త గురించి నాకు తెలుసు, నా భర్త గురించి నువ్వేమి చెప్పాల్సిన అక్కర్లేదు అని గద్దించి పంపించేయాలి. పెట్టకపోయినా పర్వాలే, అడిగింది పెట్టకపోయినా పర్వాలే, అసలు నువ్వు వెళ్ళిపోరు, నా భర్త గురించి నాకు తెలుసు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. అలాగనే పురుషులు కూడా, నా భార్యని గురించి నాకు బాగా తెలుసు, గెట్ అవుట్ అనాలి. అప్పుడు సైతాన్ వెళ్ళిపోతాడు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. లేదులేమో అది ఒకరోజు పెట్టంటే కూడా పెట్టేది కూడా లేదని చెప్పాలి. ఏంది? పెట్టేది లేదు, గిట్టేది లేదు, నువ్వు ముందుకు దాటు అని చెప్పాలి. ఇలాగ అనేక మంది అట్లా వచ్చి నిజంగా నిప్పుకొచ్చి కుటుంబాల్లో నిప్పు పెట్టేసే పోయే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇదంతా సైతాన్ యొక్క పని. దాన్ని జయించాలంటే ఆ ఇంటి ఇల్లాలో ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది కానైతే, హల్లెలూయా, ఆ పురుషుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడైతే ఈజీగా పసిగట్టి, ఓహో సైతాను దీని ద్వారా, ఈ స్త్రీ ద్వారా వచ్చాడు, ఈ పురుషుడి ద్వారా వచ్చాడని వాడిని గద్దించి జయం పొందుతారనమాట. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం కూడా కుటుంబాల క్షేమం కొరకు చెప్తాను. ఒక్కోసారి మన ఇంట్లో ఏమీ లేకుండా అయిపోద్ది. పిల్లలు పస్తులుండే పరిస్థితి వచ్చేస్తుంది. ఆకలితో అల్లాడుతూ ఉంటారు. కుటుంబం అంతా భయంకరంగా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు మరలా వీడు వస్తాడనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఆకలి కొన్నప్పుడు ఎలాగ వచ్చాడో అలాగా ఎవరో ఒకరి ద్వారా వస్తాడనమాట. ఏమి పిల్లల్ని అట్లా పస్తు పెట్టేదానికంటే పోయి ఎక్కడో దగ్గర తెచ్చుకోకూడదా అని, అంటే పాపం చేసి పోయి వ్యభిచారం చేసి ఎక్కడో దగ్గర తెచ్చన్నా పెట్టచ్చు, తప్పేముంది? పిల్లలు పస్తుండే దానికంటే పోయి నీ శరీరాన్ని నమ్ముకొని వచ్చి పెట్టు అంటారు, తెచ్చిపెట్టు అంటారనమాట. అంటే అదంతా భయంకరమైన చెప్పండి సైతాన్ యొక్క ఆలోచన. అదే దేవుని యొక్క బిడ్డగానైతే మా దేవుని నోటి మాట వలన మేము బ్రతుకుతాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ లార్డ్. అసలు నువ్వు ముందు ఈ ఆలోచన చెప్తున్నావు, నువ్వు అసలు గెట్ అవుట్, నువ్వు వెళ్ళిపో అసలు నా ఎదుటి నుంచి. పాపం చేసి నా బిడ్డలను నేను పోషించుకోవాలన్నా? మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన పోషిస్తాడు. ఈరోజు పస్తున్నాం, పరీక్షిస్తున్నాడేమో నా దేవుడు, పరీక్షిస్తున్నాడేమో. ఈ పరీక్షలు నేను నెగ్గాల. నువ్వు వచ్చి ఇట్లా పిల్లలు పస్తున్నారు, వాళ్ళని నీ ఒళ్ళమ్ముకొని వాళ్ళకి భోజనం తెచ్చిపెమ్మంటున్నావే, నా దేవుడు ఈ పరీక్షలో నేను గెలుస్తా, నా దేవుడు నన్ను నా బిడ్డల్ని పోషిస్తాడు. అసలు నువ్వు గేట్ దాట్ అని చెప్పి వాళ్ళు తరిమి కొట్టాలి. వాళ్ళు సొంత వాళ్ళైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళల్లో అలాగ అటాక్ చేసేది ఎవరంటే సైతాన్ని. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చాలామంది అది తప్పు లేదనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒళ్ళమ్ముకొని పోషించుకోవడం తప్పు లేదనుకుంటున్నారు. అనేక మంది చెబుతున్నారు అది తప్పు, అది వ్యభిచారము. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు ఆశ్చర్యరీతిగా దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభువు జవాబు చెప్పాడు, సైతానము మాట్లాడిన దానికి జవాబు చెప్పాడు ఆయన. చూడండి, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. అంటే
దేవుని యొక్క లేఖనాన్ని ఎత్తి మాట్లాడాడు అనమాట. దేవుని యొక్క లేఖనం అది ఎక్కడ ఉందంటే ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుతాం. చదవండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. చూసారా, 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నా చేత పోషించాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు, నేను పోషిస్తానని. పోషించాడా లేదా? హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి. హల్లెలూయా. దేవుడే ఆకలి కలుగజేస్తాడు, పరీక్షిస్తాడనమాట. హల్లెలూయా. ఆ పరీక్షలో మనం దేవుని వైపు చూడాల. ఇశ్రాయేలీలు అనేక మంది దేవుని వైపు చూడకుండా మోషే మీద, అహరోను మీద భయంకరంగా తిరుగుబాటు చేయడం మనం చూస్తాం. తర్వాత దేవుడు మోషే అహరోనుల ప్రార్థన ఆలకించి వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడు. దాదాపు 30 లక్షలకు పై జనాభా అన్నమాట. ఇశ్రాయేలీలు కత్తిబట్టి యుద్ధం చేయగలిగినటువంటి వారు 6 లక్షల మంది. కత్తిబట్టి యుద్ధం చేయగలిగిన వాళ్ళు 6 లక్షల మంది లెక్కించబడ్డారు. తర్వాత స్త్రీలు, పిల్లలు, పిల్లల పిల్లలు, వాళ్ళతో బయలుదేరినటువంటి ఐగుప్తీయులు అందరూ కలిసి దాదాపు మన బైబిల్ పండితులు లెక్కించి చెప్పింది ఏమిటంటే దాదాపు 30 లక్షలకు పై మంది, ఎక్కువ మంది అంట. అంతమందికి ఎట్లా భోజనం పెట్టాలా? దేవుడు మాట ఇచ్చాడు పోషిస్తానని. ఎలా జరిగింది? ఆయన ఆకాశం నుంచి మన్నాని కురిపించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మీద ఆధారపడతారా, లేకపోతే లోకం మీద ఆధారపడతారా అని పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో మనము జయించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సైతాను ఒక మాట అంటున్నాడు, చూడండి, చదవండి. మత్తయి సువార్తలో. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. దేవుడు లేఖనం ఎత్తి మాట్లాడితే సైతాను కూడా లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు. హలో, సైతాను కూడా బైబిల్లో ఉన్న లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏదైతే అది ఎక్కడుంది? సైతాను మాట్లాడింది కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11, 12 వచనాలు. 91వ కీర్తన, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారా, సైతాను కూడా దేవుని లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు. అందుకనే చాలామంది భ్రమపరిచే ఆత్మల ద్వారా, సైతాన్ ఆత్మల ద్వారా పడిపోవడానికి కారణం ఇదే. వెలుగు దూత, సైతానికి ఒక పేరు ఉంది. ఏంటి? వెలుగు దూత. నిజమైన వెలుగు అని యేసుప్రభుని గురించి చెప్పడం అర్థం ఏంటంటే, ఒకటి నకిలీ వెలుగు ఉందన్నమాట.
అంటే వెలుగులాగానే భ్రమపరుస్తుంది, దేవుళ్ళలాగానే భ్రమపరుస్తుంది. దైవజనుడు ప్రసంగించినట్టే ప్రసంగించి తప్పుదారిని పట్టిస్తా అనమాట. అంత ప్రమాదం. చూడండి, యేసుప్రభుతో యేసుప్రభు లేఖనం ఎత్తి మాట్లాడితే సైతాను కూడా లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ రోజుల్లో అనేక మంది టీవీలో, యూట్యూబ్స్లో, ఫేస్బుక్లో, తర్వాత అనేక ఇంటర్నెట్లో అనేకుల సందేశాలు చూసి డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. చాలా భయంకరంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కొంతమంది అన్యులైతే ఎందుకు అసలు ఈ గందరగోళం, మన దేవుళ్ళు మనకున్నారు కదా అనే కాడకు వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎవరు నిజమైన బోధకుడు, ఎవరు ఈ వెలుగుదూత అనేది కనుక్కోలేకపోతున్నాం అనమాట. సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అని చేస్తాడంటే అద్భుతాలు జరగవు, అద్భుతాలు జరిగినట్టు చూపిస్తాడనమాట. కనుకట్టు చేస్తారు కదా కొంతమంది, వీళ్ళు వచ్చి గారడి వాళ్ళు అలాగ చేస్తాడనమాట. కానీ తెలియని వాళ్ళు దేవుని శక్తితోనే చేస్తున్నారు అనుకుంటారు అనమాట. మనకు బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి దానికి. ఫిలిప్పు సమరయ్యకు పోయినప్పుడు అక్కడ ఒక గారడీవాడు ఉన్నాడు. దేవుని మహాశక్తి అంటే ఇతనే అనుకున్నారనమాట. అక్కడికి యేసు ప్రభు సువార్తను తీసుకెళ్ళి ఫిలిప్పు ప్రకటించినప్పుడు తెలిసింది అది నకిలీ, ఇది నిజము అని. కాబట్టి చాలా ప్రమాదము. ఇలాగ మనము ఏది నిజమో కాదో తెలుసుకోవాలంటే వాక్యం బాగా తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని బాగా చదవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బాగా అర్థం చేసుకొని మన హృదయంలో నింపుకోవాలి. హల్లెలూయా. మొదటి శోధన ఏంటంటే శరీరాశని తీసుకొచ్చాడు. సైతాన్ ఏం తీసుకొచ్చాడు? శరీరాశని తీసుకొచ్చాడు. దానికి తగిన వాక్కు చేత దాన్ని అడ్డుకున్నాడు ప్రభు. హల్లెలూయా. తర్వాత దేవాలయము శిఖరం మీదకి తీసుకొని పోయి దూకమంటున్నాడు అనమాట. అంటే నువ్వు దూకగలవు, నువ్వు ఆ పని చేయగలవు, నేను దేవుని దూతలు వచ్చి నిన్ను ఆదుకుంటారు, ఏం పర్వాలేదు దూకు అని. అంటే ఇది జీవపు డమ్మం అనమాట. ఇది జీవపు డమ్మం అంటే తనను పొగుడుతున్నాడు అనమాట. నువ్వు దూకగలవు, నీ దూతలు వచ్చి నీకు సహాయం చేస్తారు, పాదంకి రాయి తగలకుండా దూకు. ఏమి నువ్వు చాలా దేవుని కుమారుడు కదా, చాలా బలవంతుడు కదా అంటే ఇప్పుడు కొంతమంది మనం మామూలు జీవితాల్లో నువ్వు చాలా బలవంతుడు రా, నువ్వు చాలా గొప్పవాడు రా అని దూకంటే వాడు ఇంతలాను ఉబ్బిపోయి దూకి ఎంతోమంది కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, చూస్తూ ఉంటాం మనం. ఈ మధ్యన ఒకసారి ఏదో సినిమాలో ఆ హీరో ప్లాట్ఫామ్ పైన అప్పర్ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ మీద దూకాడంట ఒక పిక్చర్లో, సినిమాలో. ఒకడేం చేశాడు, ఆ రైల్వే స్టేషన్కి పోయేసి ఆ పైన అప్పర్ ప్లాట్ఫామ్ నుంచి ఆ ట్రైన్ మీద దూకి వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనమాట. ఎంత భయంకరమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ సైతాను పనులు అనమాట. ఏం పర్వాలేదు, నువ్వు దూకు, నేను చూసుకుంటా, నువ్వు చావు, ఊరేసుకో, నేను చూసుకుంటా, నీ బిడ్డలు నేను చూసుకుంటా, ఏం పర్వాలేదు, యనమానం భరించేదానికంటే చావు అని చెప్పి వాడు ఎన్నెన్నో ప్రేరేపణలు చేసేదంతా ఇదే అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ పర్వత దేవాలయపు శిఖరం మీద నుంచి దూకమంటున్నాడు అనమాట. దేవదూతలు పట్టుకుంటారు కదా, అంటే ఒక విధమైనటువంటి అతిశయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. ఇది జీవపు డంబం. ఇవన్నీ సైతాన్ వల్ల కలిగినవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ సమయంలో దేవుడు కూడా మరలా ఒక లేఖనం ఎత్తి మాట్లాడాడు. చూడండి, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా దేవుడు వాక్య లేఖనముతోనే వాడిని సరైన జవాబు చెప్పాడు అనమాట. హల్లెలూయా. అది ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. 16వ వచనం చదవమ్మా. చూసారా? హల్లెలూయా. నీ దేవుని నువ్వు శోధించకూడదు అని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో రాసి
మళ్ళీ చదవండి, బాగా చదవండి. నేనే చదువుతాను. ఎవరైనా చదివితే బాగుంటుంది. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి శోధించకూడదు అని వ్రాయబడినటువంటి లేఖనం ఎత్తి మాట్లాడాడు అన్నమాట. తర్వాత మూడవసారి ఏం చేశాడంటే ఒక పర్వత శిఖరం మీదకి తీసుకుపోయాడు. త్వరగా చదవండి. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూసారా? తర్వాత ఒక ఎత్తైన కొండ శిఖరం మీదకి పోయి ఈ సమస్త సృష్టిని చూపించాడు. ఇదంతా నాది, నువ్వు నాకు గనక మొక్కినావంటే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఎంత గర్వం సైతానికి, ఆలోచించండి. ఎంత భయంకరమైన గర్వం. సృష్టికర్తను సాగిలపడమంటున్నాడు. ఏంటి? సృష్టికర్తను తనకు సాగిలపడమంటున్నాడు. యేసుప్రభు ఎవరు? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. సైతాన్ని సృష్టించింది కూడా ఆయనే. సృష్టించబడిన సైతాను సృష్టికర్తను ఏమంటున్నాడు? నాకు సాగిలపడు, అంతా నీకు ఇచ్చేస్తా. చూసారా ఎంత? ఇదే అనేకుల్లో ఉండేటటువంటి భయంకరమైనటువంటి గర్వం. ఈ సైతాను పట్టిన వాళ్ళందరిలో పెద్ద చిన్న లేకుండా గర్వంగా ప్రవర్తించే వాళ్ళందరిలో సైతాను యొక్క ఆత్మ పనిచేస్తుంది. అందుకనే మనము వాళ్ళ మీద జాలిపడాలి తప్ప వాళ్ళ మీద మనము విరుచుకుపడకూడదు. మనము వాళ్ళల్లో ఉన్న సైతాన్ని వెళ్ళగొట్టాలి, కానీ వాడి చేత పట్టబడిపోయినటువంటి స్త్రీలు కానీ పురుషులను కానీ యవనస్తులను కానీ మనము పోగొట్టుకోకూడదు. ఆ స్పిరిట్ని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఆ సైతాన్ ఆత్మను వాళ్ళలోంచి వెళ్ళగొట్టాలి. వాడు వెళ్ళిపోయాడంటే వాళ్ళు ఎంత విధేయులు అయిపోతారంతే. చప్పలు కొట్టి దేవుని మహింపడతారు. అయితే మనకు ఎంత గర్వంరా వీడికి, ఎంత కొవ్వురా దీనికి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా సైతాన్ ఆత్మ వెళ్ళిపోయిందంటే మనమే తలదించుకోవాలా. అట్టగా నన్నుంటే అనినోడు లేక అనినామి తలదించుకునేటట్టు దేవుడు వాళ్ళలో ఉన్న దెయ్యాలని, సైతాన్ని ఎల్లగొట్టి వాళ్ళని మంచి వాళ్ళగా మార్చేస్తే ఈ అన్న మనిషి ఏమో వాళ్ళ ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని మనము నోరు విప్పి ఎవరిని ఏమీ అనకూడదు. భయంకరమైన గర్వాంధుడు, గర్విష్ఠుడు ఎవరంటే సైతాన్. సృష్టికర్తకు ఆయన సృష్టించిన దాన్ని చూపించి నాకు సాగిలిపోడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానంటాడా? ఎంత గర్వం, ఎంత భయంకరుడు అతను. కదా? సృష్టికర్త ఎదుట సృష్టించబడిన అపవాది తనేదో సృష్టించినట్టు అంతా తనదన్నట్టు నువ్వు ముక్కు నాది, ఇదంతా నీకు ఇస్తాను. అదంతా నిజంగా ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా. అదంతా ఎవరిది? యేసయ్యది, నీది, నాది. హల్లెలూయా. దేవుడు నీకు నాకు మన కొరకు సృష్టించాడు. అవ్వాదమును సృష్టించి ఈ లోక రాజ్యాలన్నీ ఏలన్నాడు. వాళ్ళు మోసం చేసి దోచుకొని ఇప్పుడేమంటున్నాడు? ఇదంతా నాది, నీకు ఇస్తానంటున్నాడు.
ఎంత భయంకరమైనటువంటి గర్వాంధుడో, ఎంత భయంకరమైన మనసో చూడండి. ఇది అనేకుల్లో మనం చూస్తూ ఉంటాం. అన్నదమ్ముల్లో, అప్పజెల్లెల్లో, బంధువుల్లో చూస్తూ ఉంటాం ఈ భయంకరమైనది. కొంతమంది చాలా నకిలీగా ఉంటారు, పైకి బాగా ఒక సాధు జంతువులాగా ఉంటారు, ఏ హాని చేయనటువంటి వాళ్ళలాగా ఉంటారు. పైకి గొర్రె, లోపల క్రూరమైన తోడేలు. ఆ స్వభావం బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది, అరే మోసపోయినామే, ఇంత భయంకరుడా మా సహోదరుడు, మా సహోదరి, నా స్నేహితుడు అని వాళ్ళలో నుంచి అది బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఆ లోపల ఎంతో నష్టం జరిగిపోద్ది, ఆ లోపల ఎంతో పోగొట్టుకుంటాం. అయినా పర్వాలే, దేవుడు ఆ స్వభావం కలిగిన వాళ్ళని మనకు ఆ స్వభావాన్ని బయటపెట్టి తెలియపరచడం అనేది అది దేవుడు చేసే కార్యం అన్నమాట. హల్లెలూయా. అంటే వాళ్ళని తెలియపరిచి వాళ్ళ చేతిలో పడకుండా కాపాడడానికి ఒక్కొక్కసారి దేవుడు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత వాళ్ళని బయట పెడతా ఉంటాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత సైతాన్ని చూస్తున్నాం. అలాగనే అనేక జీవితాల్లో ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత తెలియకుండా ఎవరైతే శోధిస్తున్నారో వాళ్ళందరినీ బయట పెట్టేస్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఎవరెవరో తెలియకుండా, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఎవరికి తెలియకుండా ఏమి అక్రమ మార్గాల్లో నడుస్తున్నారో, కనబడకుండా చేస్తున్నారో అవన్నీ తెలిసేటట్టు చేస్తాడు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత. తెలిస్తేనే కదా మనము సరి చేయగలుగుతాం. తెలియకుండా పోతే దొంగలించబడతారు. అంత ప్రమాదం. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఎవరైతే మనకు వెనకనే గుంటలు తవ్వుతున్నారో, మనతోనే ఉంటూ ఏమేం చేస్తున్నారో అవన్నీ దేవుడు బయట పెట్టి మనకు విడుదల దయచేస్తాడు అనమాట. హల్లెలూయా. తర్వాత ఇది నేత్రాశ. ఏంది? నేత్రాశ. అంతా చూపించి నాకు సాగిలి పడినంత నేను ఇచ్చేస్తాను. చూసారా? శరీరాశ, జీవడమ్ము, నేత్రాశ వరుసగా పెట్టి ప్రభువుని శోధించాడు. అయితే ప్రభు లేఖనాలు ఎత్తి వాడిని జయించాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అప్పుడు మాట్లాడిన లేఖనం ఏంది? నీ ప్రభువుకే నువ్వు నమస్కరించాలా. హల్లెలూయా. నీ ప్రభు అయిన దేవునికే నువ్వు నమస్కరించాలి. చదవండి. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని నువ్వు అంతటి అపవాది పారిపోయాడు. అంతే. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. వాడిని గద్దించి, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపాలంట. నీకు కాదు మొక్కాల్సింది, నీవు దేవునికి మొక్కాల అని రాయబడి ఉంది అని చెప్పాడు అన్నమాట. ఇది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. ఒకసారి చదవండి, ముగించుకుందాం. చదువుమా. హల్లెలూయా. చదువు. చాలు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. అంతే. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి వాక్ అన్నమాట ఇది. ఏంటి? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను మాత్రమే సేవించాలంతే. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అలాగూ ఆయన పేరట ప్రమాణం కూడా చేయాల. ఇంకెవ్వరిని నేను సేవించను, నా దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తా, ఆయనకే నమస్కరిస్తా, ఆయనకే మొక్కుతా, ఇంకెవ్వరికి నేను మొక్కను. ఆ లేఖనం ఎత్తి సైతాన్ని గద్దించాడు. నువ్వు ప్రభు అయిన దేవునికి మొక్కాలి నువ్వు అని లేఖనం రాయబడి ఉంది. సాతానా పొమ్ము అన్నాడు, అంతే. వాడు పారిపోయాడు. నిజంగా ఎస్తేరు గ్రంథంలో
హామాను మొర్దెకైకి ఉరికొయ్యి ఎందుకు తయారు చేయించాడు చెప్పండి ఒక్క మాట. హామాను మొర్దెకైకి ఉరికొయ్యి ఎందుకు తయారు చేయించాడు? మొర్దెకై హామానికి నమస్కారం చేయలే. మొర్దెకై హామానికి నమస్కారం చేయలే. అంటే మంత్రి ఎవరు? హామాను మంత్రి. అందరూ ఆయన వస్తున్నాడు, రాజు ఆయన మంత్రిని చేశాడు. అందరూ లేచి నిలబడి సాగిలపడి మొక్కుతా ఉన్నారనమాట. మొర్దెకై మాత్రం నమస్కారం చేయలే, యూదుడు. ఎందుకని? ఈ లేఖనమే ఏం చెప్తుంది? ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే నమస్కరిస్తాను, సేవిస్తాను అని ప్రమాణం చేసుకున్న వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అన్య దేశంలో వాళ్ళ యొక్క బానిసలుగా ఉన్నా కానీ మొర్దెకై ఎందుకు అలా నమస్కారం చేయలేదంటే మనిషికి నమస్కారం చేయలే. అతను మంత్రి అయినా కానీ నమస్కారం. ఎందుకంటే నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కను నమస్కారం చేయనని దేవుడు వాళ్ళకి వాక్కు ఇచ్చాడు. దాన్ని ప్రమాణం చేయమన్నాడు. ఆ విధంగా జరిగిందన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించి ఎలాంటి శోధన వచ్చినా సరే మనం ఆ శోధనని జయించాలంటే, శోధకుడైన అపవాదిని గద్దించి పారదోలాలంటే మన హృదయం నిండా ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. చూపించండి, బైబిల్ చూపించండి. బైబిల్ అందరు బాగా చూపించాలి. అందరి చేతుల్లో బైబిల్ చూడాలి. సెల్ ఫోన్ కాదు. సెల్ ఫోన్లో బైబిల్, రకరకాల బైబిల్ ఉన్నాయి కాదు, చేతిలో బైబిల్ కావాలి. హల్లెలూయా, వెరీ గుడ్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. సెల్ ఫోన్ పరిశుద్ధమైంది కాదు. హలో, పరిశుద్ధ గ్రంథం బైబిల్. సెల్ ఫోన్ పరిశుద్ధమైన సెల్ ఫోన్ కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసింప చేసినప్పుడు మనము సాతాన్ని లేఖనాల ద్వారానే, వాక్యం ద్వారానే ఎదిరించి వాడిని పారదోలగలుగుతాం. వాడు మన బిడ్డల్ని పాడు చేయబోయినా సరే, నిన్ను పాడు చేయబోయినా సరే, నీ భర్తను పాడు చేయబోయినా సరే, నీ భార్యను పాడు చేయబోయినా సరే, ఎవరినైనా నీ అన్న వాళ్ళని పాడు చేయబోయినా సరే, మన సహోదరులను ఎవరైనా పాడు చేయబోయినా సరే, వాడు శోధించినప్పుడు వాక్య లేఖనాలు కలిగినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు కాపాడగలుగుతారు. చెప్పండి కొట్టి దేవుని మహిమపరుస్తాం. వాళ్ళకు సహాయం చేయగలుగుతారు. వాళ్ళకి మంచి ఆలోచన చెప్పి వాళ్ళలో ఉన్న అపవాదిని, దురాత్మలను వెళ్ళగొట్టి వాళ్ళకు ఎంత విశ్రాంతిని చేయగలుగుతారు. ఇది మన విషయంలోనే కాదు, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా ఎంతోమంది సైతాన్ చేత పట్టబడి పీడించబడుతూ నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నిజ క్రైస్తవుడు, క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, అలాంటి స్త్రీ పురుషులందరూ ఎంతోమందికి విడుదల కలిగజేసి విశ్రాంతిని ఇవ్వగలరు. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎన్ని విధాలుగా వచ్చినా సరే, మనం చూసాం ఇందాక, వాడు కూడా లేఖనాలు ఎత్తుకొని మాట్లాడతాడు, భ్రమపరుస్తాడు, వెలుగుదూతవాడు. దేవుడు మాట్లాడుతున్నాడా, సైతాను మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడం చాలా కష్టం. భ్రమపరిచే ఆత్మలను రాయబడింది. విశ్వాసులను సహితము వాడు భ్రష్టు పట్టిస్తాడని రాయబడింది. చాలా డేంజర్, కనుక్కోలేము. ఒక మార్కెట్లో ఒరిజినల్ పీసు, నకిలీ పీసు పెడితే బాగా తెలిసిన వాళ్ళు తప్ప ఇది ఒరిజినల్ పీసు, ఇది నకిలీ పీసు అని తెలుసుకొని ఒరిజినల్ పీసు తెచ్చుకోగలుగుతారు. ఏ వస్తువైనా సరే. తెలియకపోతే నకిలీ దానినే ఒరిజినల్ పీస్ అని తెచ్చుకొని మోసపోతారు. అంత ప్రమాదం ఉంది దుష్టుడైన అపవాది ద్వారా. వాడు వెలుగుదూత వేసుకొని విశ్వాసులను సహితం భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడు. అందుకని వాడి చేతిలో పడకుండా ఉండాలంటే ప్రభు చూపిన మాదిరి ఆయన వాక్య లేఖనాలు ఎత్తి వాడిని ఎదిరించాడు, వాడు గద్దించాడు, వాడు పారిపోయాడు.
ఆ తరువాత దూతలు పరలోకం నుంచి వచ్చి యేసయ్యకు పరిచర్య చేశారని రాయబడింది. నిజంగా నువ్వు దేవుని వాక్యానుసారంగా ఉపవాసం ఉండి సైతాన్ని నువ్వు ఎదిరించి గద్దించి పారదోలితే వెంటనే దేవుడు తన దూతలను పంపి నీకెంతో విశ్రాంతిని కలుగచేస్తాడు. ఎంతో పరిచర్య చేస్తారు దూతలు. నీకు వచ్చి దేవదూతలు వచ్చి నీకు నీ కుటుంబానికి పరిచర్య చేస్తారు. నీ కార్యాల్లో పరిచర్య చేస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత అపవాది శోధనలను ఎదిరించి వాడిని గద్దించి పారదోలుతావో వాడు పారిపోయిన వెంటనే పరలోక దూతల సమూహమును దేవుడు పంపుతాడు నీ కార్యమును సఫలం చేయడానికి, నీకు పరిచర్య చేయడానికి దూతలను ఆజ్ఞాపిస్తాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రము నాయన. మేము మెలకువగలిగి దుష్టుణ్ణి ఉపవాస ప్రార్థన ద్వారా, మీ వాక్య లేఖనాల ద్వారా, మీ ఆత్మను కలిగి మీ ఆత్మ ద్వారా వాడిని ఎదిరించి గద్దించి పారదోలాలని, అప్పుడు మాకెంతో విశ్రాంతి కలుగుతుందని మీరు మీ దూతలను పంపి మాకు నాయన పరిచర్య చేయిస్తారని, మా కార్యములు సఫలమయ్యేటట్టు చేస్తారని మీరు ఇచ్చినటువంటి నాయన అభయాన్ని బట్టి, వాక్యలేఖన మర్మాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరము తండ్రి అశ్రద్ధ చేయకుండా మీ వాక్యమును మా హృదయాల్లో నింపుకొనడానికి, అనుదినం మీ వాక్యం చదివి నింపుకోవడానికి, అనుదినం మీ ఆత్మతో నింపబడ్డానికి మీ కృప దయచేయండి. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండుటకు కృప దయచేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభువా. నన్ను బలపరచు, క్రీస్తునందు నేను సమస్తము చేయగలనని పౌలు గారు సెలవిచ్చిన ప్రకారం ఆయన మమ్మల్ని బలపరచండి తండ్రి. ఏమాత్రం చల్లారిపోకుండా వెనుకంజ వేయకుండా సహాయం చేయండి. మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు అందరికను మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు